హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్స్ అందరికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో మనం ఎప్పటి నుంచో ఉగాది అవార్డు సంబంధించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం కదా. సో వాటి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ తీసుకురావడం జరిగింది. అలాగే 2 జిల్లాలకు సంబంధించి లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రామ వార్డు వాలంటీర్ సంబంధించి సేవామిత్ర, సేవ వజ్ర, సేవరత్న సంబంధించి మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 1 by 1 జిల్లా సంబంధించి అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి మే 19 నుంచి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారితో మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ నెల మే 19వ తారీఖున మనకి విజయవాడ, కృష్ణా జిల్లాలో అయితే ఈ అవార్డు సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్గా అయితే మనకి 2 డిస్ట్రిక్ట్లకు సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో వాలంటీర్ యొక్క అవార్డు సంబంధించి సేవా వజ్ర, సేవా మిత్ర, సేవరత్న సంబంధించి సో ప్రజెంట్గా మనకి ఫస్ట్ ఇది వరకు అయితే ఈస్ట్ గోదావరి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఈ రోజు మనకి మార్నింగ్ అనేది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి సేవ వజ్ర, సేవరత్న, సేవ మిత్ర సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటి సంబంధించి 2 లింకులు అనేది నేను కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే ప్రజెంట్గా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం. సో వాలంటరీ అవార్డు సంబంధించి ఈ నెల 19 నుంచి ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయంలో కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారితో మనకి అప్డేట్ ఇవ్వడం. సో ఆ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. సో గ్రామ వార్డు వాలంటీర్ ఉగాది అవార్డ్స్ 2023 అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. సో ప్రజెంట్గా మనకి ఈ అవార్డ్స్ అనేది మే 19 నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో మనకి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి వివరించడం అయితే జరిగింది. సో నగదుతో పాటు వారికి సంబంధించి సర్టిఫికెట్లు, సాల్వాలు, అలాగే మెడల్ అనేది ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగిందండి. సో ప్రజెంట్గా మనకి 2 జిల్లాలకు సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో త్వరలో అన్ని జిల్లాలకు సంబంధించి లిస్ట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే 1 by 1 అయితే మీకు వీడియో చేస్తాను. ప్రజెంట్గా ఇక్కడ కర్నూలు డిస్టిక్ అలాగే ఈస్ట్ గోదావరి సంబంధించి కోవూరు డివిజన్ సంబంధించి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి సేవ వజ్ర లిస్ట్ సంబంధించి, అలాగే సేవరత్న లిస్ట్ సంబంధించి, అలాగే సేవ మిత్ర సంబంధించి లిస్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మీకు ఇంకేమైనా అప్డేట్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ప్రజెంట్గా ఇక్కడ నేను సేవ వజ్ర లిస్ట్ సంబంధించి అయితే క్లిక్ చేస్తున్నాను. సో కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. సో అది ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి అసెంబ్లీ కన్స్టిట్యూషను, అలాగే మీ యొక్క మండలము, మీ యొక్క సెక్రటరీ కోడ్, అలాగే మీ యొక్క సెక్రటరీ నేము, మీ క్లస్టరు, సో రూరల్ అర్బన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మీ యొక్క క్లస్టర్ ఐడి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్గా అయితే మనకి కర్నూలు డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి సంబంధించి అయితే లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీటికి సంబంధించి 2 లింకులు కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ప్రజెంట్గా ఈ విధంగా అయితే మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం సేవరత్న సంబంధించి లిస్ట్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసి మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ప్రజెంట్గా ఇక్కడ మనం చెక్ చేయడం అయితే జరిగిందండి. సో నేమ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. సో మీ క్లస్టర్, మీ సెక్రటరీ కోడ్, మీ యొక్క అసెంబ్లీ అనేది మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి సేవరత్న, సేవ వజ్ర, సేవామిత్ర సంబంధించి వాలంటీర్ అవార్డు సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికైతే మే 19 నుంచి ప్రారంభం అయితే చేయడం జరుగుతుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.